వేశారు. ఆధారాలన్నీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఇక డిఫెన్స్ ఏ విధంగా వాదిస్తుంది, కేటీఆర్ తన గుడ్ ఫెయిత్ని ఏ విధంగా ప్రూవ్ చేసుకుంటారనేది వెరీ ఇంట్రెస్టింగ్ కేసు. కానీ ఈ కేసు చూస్తుంటే గతంలో 2005లో బొత్స సత్యనారాయణ కేసు కూడా గుర్తొస్తుంది. అప్పట్లో వోక్స్ వ్యాగన్కి 11 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేస్తారు, సొమ్ములు పోయిన 7% అనే డైలాగ్ కూడా మనకి చాలా ఫేమస్ అయింది. ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ వేశారు, ఇంకా కేసు నడుస్తుంది. కానీ సిబిఐ బొత్స సత్యనారాయణకి క్లీన్ చిట్ ఇచ్చింది. అప్పట్లో ఆయన పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు, ఆయనకు తెలియకుండా నిధులు వెళ్ళవు కదా అని రాజశేఖర్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ వేయించారు. ఇప్పటికీ కేసు అలాగే ఉంది. కానీ బొత్స సత్యనారాయణకి క్లీన్ చిట్ ఇచ్చారు. ఇక్కడ చూడాల్సింది ఏంటంటే విత్ గుడ్ ఫెయిత్ విత్ మాల్ ఇంటెన్షన్ అనేది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇక్కడ కేటీఆర్ ఏం చెప్తున్నారు అంటే ఫార్ములా 1 నిజానికి ఫార్ములా 1 ఏం చేశారంటే 9, 10, 11, 12 ఈ 4 ఎడిషన్స్ని హైదరాబాద్లో నిర్వహించాలనుకున్నారు. అలాంటి ఈవెంట్ ఇక్కడ జరిగితే నిజంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుంది. అయితే ఏస్ నెక్స్ట్ జెన్ లాస్ వచ్చింది, ఒక 165 కోట్ల రూపాయలు 9th ఎడిషన్లో నష్టం వచ్చిందని చెప్పి 10th ఎడిషన్లో తప్పుకున్నారు. ఆ తర్వాత మొత్తం రేస్ ఆగిపోయే పరిస్థితులు సంభవించాయి. ఈలోపు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో హెచ్ఎండిఏ ఖాతా నుంచి ఈ డబ్బులను ట్రాన్స్ఫర్ చేశారు ఆ అకౌంట్కి, ఎఫ్ఏఓ ఈ కార్ రేస్ ఎఫ్ఏ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ప్రభుత్వం మారింది, ప్రభుత్వం ఈ ఒప్పందం నుంచి బయటకు వచ్చింది. ఆ తర్వాత ఎంక్వైరీ వేస్తే మొత్తం ఇందులో పెద్ద ఎత్తున ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి అని చెప్పారు. ఇప్పటికీ కేసీఆర్ ఏమంటారు అంటే నేను గుడ్ ఫెయిత్తో చేశాను అని. సో కేటీఆర్ సో ఇక్కడ క్విడ్ ప్రోకి ఏదైనా జరిగిందా, లేదు విధానపరమైనటువంటి తప్పుదాలు ఏదైనా జరిగాయని చూడాలి. ఇంకొకటి ఏంటంటే ఫెమా నిబంధనలు ఉల్లంఘించారు అన్నప్పుడు ప్రాసెస్ అంతా కూడా బ్యాంక్ త్రూ జరిగింది కాబట్టి మరి ఆ బ్యాంక్స్ ఎలా ప్రాసెస్ చేశారనే వాదన కూడా ఉంది. ఫైనల్గా ఒక మాట కన్క్లూడ్ చేసి నేను క్లోజ్ చేస్తాను. సో ఇక్కడ ఆర్బీఐ నిబంధనల్ని ఉల్లంఘించారు, మంత్రివర్గంలో నిర్ణయం తీసుకోకముందే చెల్లింపులు జరిగాయనేది ప్రభుత్వ వాదన. ఇక నిజానికి ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో 44 కోట్ల రూపాయలు వస్తే ఏస్ నెక్స్ట్ జెన్ని ఎందుకు నిందితుడిగా చేర్చలేదు అన్నది కూడా వెరీ ఇంపార్టెంట్ పాయింట్. డబ్బులు కూడా ఎందుకు రికవరీ చేయలేదు ఇక్కడ అదే కరెక్ట్. ఎగ్జాక్ట్లీ యాజ్ ఎడిటోరియల్ పార్ట్లో భాగంగా మనందరం కూడా ఎడిటర్స్గా చాలా లోతైన విశ్లేషణ అందించాల్సి ఉంటుంది. అసలు ఏం జరిగింది, తప్పు ఎవరిది అనేది కూడా మనం తేల్చాల్సి ఉంటుంది. ఎవరినో బ్లేమ్ చేయడానికో ఎవరినో నిందించడానికో మనం లేము. నిజానికి ఇక్కడ జరిగింది ఏంటి, సీజన్ 10 ఈ కార్ ఫార్ములా తీసుకొచ్చి హైదరాబాద్లో కండక్ట్ చేశారు. సో ఇక్కడ ట్రాక్ అనేది ప్రత్యేకంగా ఏమీ లేకపోయినా కూడా అప్పటికప్పుడు తాత్కాలికంగా హుస్సేన్ సాగర్ పక్కన సెక్రటేరియట్ ముందు ఉన్న రోడ్డు మొత్తాన్ని కూడా దానికోసం డెవలప్ చేసి అక్కడ కండక్ట్ చేశారు.